ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని లాంచ్ చేసింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ కూడా ఫ్రీ బస్ ట్రావెల్, ఉచిత బస్సు ప్రయాణ అనే పథకాన్ని స్టార్ట్ చేసింది. ముఖ్యంగా ఆడపిల్లలు కానీ, మహిళలు కానీ, ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరైతే ఏపీ వాస్తవ్యులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ ఫ్రీ బస్ ట్రావెల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సందర్భంగా ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు మహిళలతో పాటు ఈ ఫస్ట్ ఫ్రీ బస్ ట్రావెల్లో ప్రయాణం కూడా చేశారనమాట. ఆంధ్రప్రదేశ్లో ఈ ఫ్రీ బస్ ట్రావెల్ వల్ల ఎవరైతే చదువు కోసం వెళ్తారో ఆడపిల్లలందరూ కూడా వాళ్ళందరికీ, తర్వాత ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలకు వెళ్ళే ఆడవాళ్ళకి, అంతెందుకు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చిన్న చిన్న జాబ్స్ కోసం కానీ, డైలీ వేజెస్ కోసం వెళ్ళే వాళ్ళకి, అదేవిధంగా హాస్పిటల్స్కి వెళ్ళే అమ్మాయిలు హెల్త్ చెకప్స్కి వెళ్ళే వాళ్ళకి, దాంతోపాటు ఎవరైతే రకరకాల పుణ్యక్షేత్రాలకు వెళ్ళాలనుకుంటారో, అంటే అన్ని రంగాల్లో విద్య, ఆరోగ్యం, వైద్యం అన్ని రంగాల్లో పరోక్షంగా ఈ రవాణా అనేది ఉపయోగపడుతుంది అనమాట మహిళలకి. మహిళా సాధికార దిశగా ఈ ఉచిత రవాణా అనేది మహిళలకు చాలా సపోర్ట్ వస్తుంది. దీనిలో ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 5 రకాల బస్సులో మహిళలు ఉచితంగా ట్రావెల్ చేయొచ్చు. ఒకటి పల్లె వెలుగు, రెండోది అల్ట్రా పల్లె వెలుగు, మూడోది సిటీ ఆర్డినరీ, నాలుగోది మెట్రో ఎక్స్ప్రెస్, ఐదోది ఏపీఎస్ఆర్టీసీ యొక్క ఎక్స్ప్రెస్ సర్వీస్ బస్సులు అనమాట. మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో దాదాపు 2.62 కోట్ల మంది మహిళలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఈ పథకం వల్ల లాభం చేకూరుద్ది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఏపీఎస్ఆర్టీసీ బస్సులు 11,449 ఉన్నాయి. వాటిలో 74% బస్సులు ఈ పథకంలో కవర్ అవుతున్నాయి అనమాట. దీనివల్ల ఆంధ్రప్రదేశ్లో ఆడపిల్లలు, మహిళలు మరియు ట్రాన్స్జెండర్స్ వీళ్ళందరూ కూడా లబ్ధి పొందుతారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉందో అలయన్స్ ప్రభుత్వం ఎన్నికల టైంలో ప్రామిస్ చేసిన ఒక హామీ అనమాట. సూపర్ 6లో ఇది ఒక భాగం అని చెప్పొచ్చు. మహిళలు కానీ లేదా ట్రాన్స్జెండర్స్ కానీ వీళ్ళందరూ కూడా తగిన గుర్తింపు కార్డుతో బస్ ఎక్కితే వాళ్ళకి ఒక టికెట్ ఇస్తారు. అదే జీరో ఫేర్ టికెట్ అనమాట. వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు, ప్రయాణానికి టికెట్ ఛార్జ్ చేస్తే ఎంత ఉంటుంది, కానీ వాళ్ళకు ఉచితంగా ఏ ఛార్జీ లేకుండా టికెట్ ఇష్యూ చేస్తారనమాట. అదే జీరో ఫేర్ టికెట్ అని చెప్పొచ్చు. దీని వలన ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్కి దాదాపు నెలకి 162 కోట్ల మేర ఖర్చు అవుతుంది అనమాట. ఏడాదికి 1,942 కోట్ల మేర ఖర్చు అవుతుంది. అయితే ఈ బస్సుల్లో ఏదైతే ఉచిత రవాణా ఇస్తారో వాటిలో అల్ట్రా డీలక్స్ కానీ, సప్తగిరి బస్సులు కానీ, ఏసీ బస్సులు కానీ, లేదా సూపర్ లగ్జరీ కానీ, స్టార్ లైనర్స్ కానీ ఇవన్నీ కూడా ఫ్రీ బస్ ట్రావెల్ కిందకి రావన్నమాట. ఓన్లీ 5 రకాల బస్సులు మాత్రమే ఉచిత బస్ ట్రావెల్ కిందకు వస్తాయి. ఇక్కడ మనం తెలంగాణ ఎగ్జాంపుల్ కూడా తీసుకోవాలి. తెలంగాణ కూడా మహాలక్ష్మి పేరిట ఇలానే ఉచిత బస్సు పథకం అనేది మహిళలకు స్టార్ట్ చేసిందనమాట. అయితే దీనిలో కొన్ని ఛాలెంజెస్ చూద్దాం. ప్రత్యేకంగా బస్సులు పెంచకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచకుండా ఇప్పుడు ఫ్రీ బస్ ట్రావెల్ ఇచ్చేస్తే ఆ టైంలో ఎక్కువ మంది మహిళలు ప్రయాణం చేస్తే కనుక ఎవరైతే వాస్తవంగా ఉద్యోగాలకు వెళ్తారో, విద్యను అభ్యసిస్తుంటారో వాళ్ళకి అదే టైంలో బస్సులు దొరికే అవకాశం ఉండదు అనమాట. అదేవిధంగా ఇంత ఖర్చు ఎవరు భరిస్తారు అనేది కూడా రెండో క్వశ్చన్. అయితే తెలంగాణలో మనం చూస్తే కనుక ఎవరైతే ఆడవాళ్ళు పిక్నిక్లకు వెళ్తారో లేదా జస్ట్ ఫ్రీ బస్ ఉంది కదా అని చెప్పి ఊరికే రోజు ప్రయాణం చేస్తుంటారో అలాంటి వాళ్ళు కూడా రియల్గా బస్సులు వాడుతున్నారనమాట. దాంతో పాటు ఎవరైతే రియల్గా ఉద్యోగాలు చేస్తారో లేదా ఆడపిల్లలు కళాశాలకు వెళ్తారో వాళ్ళకి సీట్లు దొరకట్లేదు అనమాట. బస్సుల రద్దీ కూడా విపరీతంగా పెరిగింది. కాబట్టి ఎప్పుడైతే బస్సుల సంఖ్య పెంచుతారో అప్పుడు ఇలాంటి పథకాలు తేవటం లబ్ధికరం అనమాట. ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. టీచ్ ఎ హంగ్రీ మ్యాన్ హౌ టు ఫిష్, డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్. అంటే ఆకలిసిన వాడికి భోజనం ఎలా సంపాదించాలో నేర్పించాలి, కానీ కూర్చోబెట్టి భోజనం పెట్టకూడదు. ఎవరికైనా సరే మనం వాళ్ళకి ఎంపవర్మెంట్, సాధికార దిశగా తీసుకెళ్లాలన్నమాట. ఖచ్చితంగా ఫ్రీ బస్ ట్రావెల్, ఉచిత బస్సు రవాణా అనేది చాలా గొప్ప అంశం. కానీ ఈ రవాణా ఎవరు వాడుతున్నారు, ఎటువంటి మహిళలు వాడుతున్నారు, డబ్బులున్న మహిళలు వాడుతున్నారా, లేని మహిళలు వాడుతున్నారా, అదేవిధంగా ఖాళీగా ఉన్నామని చెప్పి రోజు తిరగటానికి వాడుతున్నారా, ఇవన్నీ కూడా ఒకసారి గమనించుకోవాలన్నమాట. సో ఓపెన్ ఎండెడ్ బ్లాంకెట్ స్కీమ్స్ అనేవి ఏ రాష్ట్రానికి మంచిది కాదని చెప్పాలి.